టెర్రరిస్టులారా భారతదేశంపై దాడికి వస్తే ఖబర్దార్, భారతదేశం జోలికి వస్తే ఖబర్దార్, పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఖబర్దార్, పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఖబర్దార్. గత 3 రోజుల క్రితం కశ్మీర్ పహల్గామ్లో 28 మంది భారతీయులను పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళంతా ఇది కల్మా చదవాలని, ముస్లిం సామిరు కాదా అని అడిగి మరి చంపారని తెలిసింది. ఇది ఇస్లాంకు తీవ్ర వ్యతిరేకం. ఇది ఏ ఇస్లాం మతస్థుడైనా కానీ ఎవరిని చంపమని ఇస్లాం చెప్తలేదు. ఎవరైతే చంపిన టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. వాళ్ళని నేలమట్టం చేసేంత వరకు భారతదేశం ఎప్పటికీ ఊరుకోదు. మృతులకు ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాం. ఇస్లాం మతం ఎప్పటికీ శాంతిని కోరుకుంటుంది, కానీ ఇలా చంపమని ఎవరికి చెప్పది. కుల్గాంలో టెర్రరిస్టులపైకి హుస్సేన్ అనే వ్యక్తి వారి బంధువులను లాక్కొని వారిపై అటాక్ సిద్ధమైండు. వారిని కూడా చంపడం జరిగింది. ముస్లిం వ్యక్తిని కూడా మొత్తం 28 మందిని చంపడం జరిగింది. దీన్ని మొత్తం తీవ్రంగా కమ్మర్పల్లి ముస్లిం కమిటీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖబర్దార్ తీవ్రవాదులారా, పాకిస్తాన్ తీవ్రవాదులారా, మా మీద ఇలాంటి దాడులకు తిరిగిపోతే చర్యలకు పడిపోతే మేము భయపడేటోళ్ళం కాదు. దీన్ని ధీటుగా ఎదుర్కొంటాం. మా భారతదేశ సైన్యం దీనికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి చర్యలు చేపట్టినా మేమంతా పూర్తిగా వాళ్ళకి మద్దతు ఉంటాం. కేంద్ర ప్రభుత్వం కూడా వారిని కఠినంగా శిక్షించాలి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.